ఈ మధ్యకాలంలో యువత ఈ డ్రగ్స్కు బానిసలై ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇహ ఛానల్ చూస్తున్నటువంటి యూత్కి తల్లిదండ్రులకు ఒక్కటే చెప్తా ఉన్నాం, కళాకారులుగా మేమందరం కూడా నిజంగా ఒకప్పుడు ఎక్కడో బయట దేశాలలో ఉండేటువంటి డ్రగ్స్ ఇలా వడివడిగా అడుగులు వేసుకుంటూ మన భారతదేశానికి వచ్చాయి, మెట్రోపాలిటన్ సిటీలకు వచ్చాయి. ఆ తర్వాత గ్రామాలలో కూడా డ్రగ్స్ చాలా చౌకగా వస్తుంది. ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ చేసినా కూడా మరి ఆ ధోరణిలో పోయేవాళ్ళు, చెడుదారులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఎంత కఠినంగా ప్రవర్తించినా కూడా ఈ డ్రగ్స్ అనేది మరి దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు మేము చెప్తా ఉన్నాం, దయచేసి ఈ డ్రగ్స్ బారిన పడకండి. ఎందుకంటే నవమాసాలు తల్లి మనని మోసి కానీ మన కొడుకు బిడ్డను పుడితే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని, వాళ్ళ విలువలను పెంచే స్థాయి లెక్క మన పనులు ఉండాలి. కానీ ఈ డ్రగ్స్కు బానిసలై మరి ప్రాణాలు కోల్పోదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు చేసేటోళ్ళు. పత్తి పువ్వులై పాడెలు ఎక్కొద్దురా, యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా,